అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ నుండి దాదాపు 9 నెలల తర్వాత సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమి మీదకి తిరిగి వచ్చారు. భూమి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఐఎస్ఎస్లో వాళ్ళు గడిపిన జీవితం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. ఈ అంతరిక్ష కేంద్రం ప్రతి 24 గంటలకు 16 సార్లు భూమి చుట్టూ తిరుగుతోంది. ఇలా ప్రయాణించే సమయంలో ఐఎస్ఎస్లో ఉండే ఆస్ట్రోనాట్స్ 16 సూర్యోదయాలు, 16 సూర్యాస్తమయాలను చూస్తారు. ఆ కేంద్రంలో ఉన్నవారు ప్రతి 45 నిమిషాలకు ఒక సూర్యోదయాన్ని, ఒక సూర్యాస్తమయాన్ని చూస్తూ ఉంటారు. భూమిని ఒక ప్రత్యేక కోణంలో చూస్తూ జీవించడం ద్వారా దాని గురించి మరింత తెలుసుకునేందుకు అవసరమైనంత సమయం దొరుకుతుందని సునీత విలియమ్స్ చెప్పారు. కాస్త భిన్నంగా ఆలోచించేందుకు మీకు అవకాశం దొరుకుతోంది. మనకున్న ఒకే ఒక గ్రహం ఇది, దీన్ని బాగా చూసుకోవాల్సి ఉందని తన ఎక్స్పీరియన్స్ను పంచుకున్నారు సునీత విలియమ్స్. ఇక భూమి మీద ఉన్న మనుషుల కంటే స్పేస్లో ఉన్న వాళ్లకు ఫిట్నెస్ చాలా అవసరం. జీరో గ్రావిటీలో వాళ్ళు ఫిట్గా ఉండడం చాలా ముఖ్యం. అందుకే అక్కడ కూడా డైలీ ఎక్సర్సైజ్లు చేసేవారట. బుచ్ విల్మోర్ తన రోజువారీ కార్యక్రమాలను 4:30కు మొదలు పెడితే సునీత విలియమ్స్ 6:30కు తన రోజును ప్రారంభించేవారట. స్పేస్ స్టేషన్లో దీర్ఘకాలం పాటు ఉండాల్సి వచ్చినప్పుడు ఎముకలు బలహీనపడే పరిస్థితిని తట్టుకునేందుకు ప్రతిరోజు 2 గంటలు ఎక్సర్సైజులు చేయాలి. తాము రోజు 2 గంటలు లేదా అంతకు మించిన ఎక్సర్సైజులు చేసినట్లు ఇద్దరు చెప్పారు. కండరాలకు ఉపయోగపడే అన్ని రకాల ఎక్సర్సైజులు చేయడానికి అడ్వాన్స్డ్ రెసిస్టివ్ ఎక్సర్సైజ్ డివైస్ ఉపయోగపడుతోంది. స్పేస్ స్టేషన్లోని సిబ్బంది ట్రెడ్మిల్స్ కూడా ఉపయోగిస్తారు. అయితే దానిపై తేలిపోకుండా స్ట్రాప్స్ బిగించుకుంటారు. సైకిల్ ఎర్గోమీటర్ను వాడుతారు. ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కూడా ఈ ఆస్ట్రోనాట్స్ అక్కడి నుండే ఓట్లేశారు. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లతో పాటు వారితో ఉన్న మరో 2 అమెరికన్లు డాన్ పెటిట్, నిక్ హేగ్లు గత ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఓటేసే అవకాశాన్ని పొందారు. ఓటు వేసే అవకాశం కల్పించేందుకు హ్యూస్టన్లోని మిషన్ కంట్రోల్ సెంటర్ ఎన్క్రిప్టెడ్ ఈమెయిల్స్ ద్వారా బ్యాలెట్ పేపర్లను అంతరిక్ష కేంద్రానికి పంపింది. వ్యోమగాములు వాటిని నింపి శాటిలైట్ ద్వారా పంపించారు. అక్కడి నుండి అవి న్యూ మెక్సికోలోని గ్రౌండ్ టెర్మినల్కు వచ్చాయి. ఆ బ్యాలెట్ న్యూ మెక్సికో నుంచి జాన్సన్లోని మిషన్ కంట్రోల్ సెంటర్కు, అక్కడి నుండి కౌంటీ క్లర్క్కు చేరింది. ఓటుకున్న సమగ్రతను కాపాడేందుకు ఆ డేటాను రహస్యంగా ఉంచారు. అందులో ఉన్న వివరాలు కౌంటీ క్లర్క్ అప్లికేషన్ పంపించిన ఆస్ట్రోనాట్కు మాత్రమే తెలుస్తాయి.